అండి, వెల్కమ్ టు మీ మధుస్ కిచెన్. ఈరోజు మాగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇన్స్టెంట్గాను 8 కలెక్టర్కాయలు తీసుకున్నానండి. ఇవి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరుక్కుని 2 గంటలు ఎండలో పెట్టుకోవాలి. ఇగోటండి, ఇలాగ తరిగి 2 hours ఎండలో పెట్టాను ముక్కలు. ఇవి 1/2 kg నూనె తీసుకున్నానండి. నూనె బాగా మరిగాక ఇంగువ వేసుకుని బెల్లం వేసుకుని పాకం పట్టుకోవాలి. నూనె మరిగిందండి, ఇందులో ఇంగువ వేస్తున్నాను. 2 చెంచాలండి ఈజీగా వేసుకోవాలి. 250 గ్రాముల బెల్లం అండి వేసుకుని పాకం తీసుకోవాలి. పాకం పట్టుకోవాలండి నీళ్ళు లేకుండా. తీపి మాగాయి కదా, అది పాకం వచ్చిందండి, ఆపిస్తున్నాను. ఇది చల్లారాలి మనకి. ఉడుకుతుంది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఆపేయడం చల్లారాలి. చల్లారితే కానీ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆపిస్తున్నాను. చల్లారిపోయిందండి నూనె. 300 గ్రాములు ఉప్పు, 300 కారం. ఇది శుభ్రంగా నీట్గా కలిపించుకోవాలండి. 80 గ్రాముల మెంతిపిండి, వేయించిన మెంతుల పిండి. మరో 100 గ్రాములు నూనె పోస్తున్నానండి. మొత్తం 350 అయింది. ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, 8 కలెక్టర్కాయలు, అవి ఇందులో వేసుకోవాలి. బాగా రెడీ అయిపోయింది, తినేయచ్చు. ఏం లేదండి, 8 కాయలకి 300 గ్రాముల కారం, 300 గ్రాముల ఉప్పు వేసాను. 1/2 kg నూనె పట్టింది. ఆ తర్వాత వచ్చి మెంతిపిండి, ఇంగు, కాచి ఇంగు నూనె. అదే అక్కడ నుంచి తినలేదు. ఇన్స్టెంట్, ఇదేం పాడవదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎండ పెట్టుకోలేని వాళ్ళకి ఇది ఇన్స్టెంట్ మాగాయి. వేరే ఇన్స్టెంట్ మాగాయి కానీ నిల్వ ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనాః సుఖినో భవంతు.